డయా అయస్కాంత పదార్థాలు నీరు, గాలి, బంగారం, బిస్మత్. పారా అయస్కాంత పదార్థాలు, ఇక్కడ సారా కాదు అది పారా అన్నట్టు, ప్రింటింగ్ మిస్టేక్. ఓకేనా. సో పారా అయస్కాంత పదార్థాలు ఆక్సిజన్, మాంగనీస్, అల్యూమినియం, ప్లాటినం, క్రోమియం. ఫెర్రో అయస్కాంత పదార్థాలు ఇనుము, కోబాల్ట్, నికెల్. విద్యుత్ జనకాలు బ్యాటరీలు, ఘటాలు. సంధానాలంటే కనెక్టర్స్, విద్యుత్ వాహకాలు. విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితాలు ఇస్త్రీ పెట్టే, బల్బు, హీటరు, ఎలక్ట్రిక్ స్టవ్. సహజ రేడియోధార్మిక పదార్థాలు యూరియం, థోరియం, రేడియం, యాక్టినియం. ఇవి ఐసోటోపులు అన్నట్టు. ఇది నియాన్ 1020, నియాన్ 1021, నియాన్ 1022. ఓకేనా, నియాన్ 1022. సో ఇవి మనకి నియాన్కి సంబంధించిన ఐసోటోప్స్. మరి ఇక్కడ హైడ్రోజన్ సంబంధించిన ఐసోటోప్ చూసుకుంటే 1H1 ప్రోటియం, 1H2 డ్యూటీరియం, 1H3 ట్రీటియం. సో ఐసోబార్లు చూసుకుంటే పొటాషియం 1940, కాల్షియం 2040, సో కార్బన్ 613, నైట్రోజన్ 713. ఇవి మనకి ఐసోబార్లు అన్నట్టు. అవాహకాలు చూసుకుంటే స్వచ్ఛమైన జర్మేనియం, సిలికాన్, గ్రాఫైట్. సో ఇక్కడ సైంటిస్టుల గురించి చూసుకుంటే జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రం కనిపెట్టాడు, గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టాడు, గ్రాహం బెల్ టెలిఫోన్, థామస్ అల్వా ఎడిసన్ గ్రామ్ఫోన్ విద్యుత్ బల్బు, జైల్ బర్డ్ టెలివిజన్, వీలబర్డ్ ఆర్విలే రైట్ వీళ్ళు విమానం కనిపెట్టడం జరిగింది, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్, మోర్స్ టెలిగ్రాఫ్ను కనిపెట్టాడు.